నమస్కారం, సాక్ష్యం న్యూస్ కి స్వాగతం. వసతి గృహాలలో అభివృద్ధి పనుల జాప్యంపై ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏఈ చెక్కా రాజేష్ పై అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోపిదేవిలో గల సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహాన్ని బీసీ బాలుర ఆశ్రమ వసతి గృహంలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంగళవారం బుద్ధ ప్రసాద్ పరిశీలించారు. తొలుత సోషల్ వెల్ఫేర్ బాలికల వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న అదనపు తరగతి గదిని పరిశీలించారు. మరో 10 రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్మాణం స్లాబు దశలోనే ఉండడంతో పనుల జాప్యంపై ఏఈ రాజేష్ పై ఎమ్మెల్యే బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని వార్డెన్ కు సూచించారు. వసతి గృహానికి అదనపు తరగతి గదితో పాటు వివిధ రకాల మరమ్మతుల నిమిత్తం జిల్లా కలెక్టర్ 33,40,000 డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్స్ మంజూరు చేశారు. అనంతరం బాలుర ఆశ్రమ వసతి గృహంలో జరుగుతున్న అభివృద్ధి మరమ్మతు పనులను బుద్ధ ప్రసాద్ పరిశీలించారు. పాఠశాలలు ప్రారంభానికి ముందే పనులు త్వరితగతిన కాంట్రాక్టర్ తో చెప్పి పూర్తి చేయాలని రాజేష్ కు ఎమ్మెల్యే ఆదేశించారు. పనుల జాప్యతను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఆశ్రమ వసతి గృహాన్ని 19,80,000 మరమ్మతుల నిమిత్తం జిల్లా మినరల్ ఫండ్స్ కింద మంజూరయ్యాయన్నారు. కార్యక్రమాలలో వార్డెన్లు కుంభ లంకేశ్వరరావు, సిర్విశెట్టి సురేష్, యాసం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. స్కూల్ 12వ తారీఖు తీసుకున్నాడు అంటే 12వ తారీఖు మీకు ఓపెనింగ్ కదా. ఈ వర్క్లో పెట్టుకుని పిల్లల్ని పెట్టుకుంటారు, పూజ చేయకపోతే ఎట్లాగా కనపడవు. మీరు ఏం జరుగుతున్నాయి తెలియదు, వచ్చేది రాగా చెప్పరు. ఎట్లాగా చేస్తా తెలియదు. ఇమీడియట్గా చేయండి, ఇమీడియట్గా పూర్తి నెలాఖరులోపు మే నెలాఖరు దాకా మీకు ఇచ్చిన టైం ఉంది. మే నెలాఖరులోపు మీరు పూర్తి చేయలేదు. 12వ తారీఖు రీఓపెనింగ్ అవుతుంది. ఇంకెట్లా పెట్టి కూర్చోండి. ఎట్లాగే మీరే యాక్షన్ తీసుకోవాలి చెప్పు. మీకు బాధ్యత అంటే మీరు అంత ఇది రాకుండా ఎట్లాగా కరెక్ట్గా మాట్లాడాను. కన్ఫర్మేషన్ కంప్లీట్ అయిపోయింది సార్. పెయింటింగ్స్ కూడా వేస్తాను సార్. ఆ పెయింటింగ్స్ తర్వాత కిచెన్ మోడలైజేషన్ చేయాలి సార్. లైట్స్ వేసి ఎంత అమౌంట్ ఇది మొత్తం 19 లక్షలు సార్ వాల్యూ. మనకు వచ్చింది 14,12,000 అయింది సార్.